హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే మొహరం ఫెస్టివల్కి అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళామండి. అమ్మ వాళ్ళ ఊరిలో మొహరం చాలా బాగా చేస్తారు. అక్కడికైతే వెళ్ళాము. ఊర్లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, అలాగే ఫెస్టివల్కి మేము ఏమేమి వంటలు చేసుకున్నామో చిన్న వీడియో తీసాను వీలైనంత వరకు. ఈరోజు వీడియో అదే అనమాట. మొహరం అయితే 3 days జరుగుతుంది. ఆ 3 daysలో ఫస్ట్ డే అయితే ఊరెళ్ళాం. మేము వెళ్ళగానే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. అదంతా వీడియో తీయలేదు. ఇంకా వెళ్ళిన హడావిల్లో అమ్మ పొంగలి, చట్నీ, సాంబార్ చేశారు. అందరం కలిసి తినేసాము. బ్రేక్ఫాస్ట్ అయిపోగానే నాన్న మ్యాంగో కట్ చేశారనమాట. చిన్నబాబు కూర్చొని తింటున్నాడు. చాలా వరకు మా ఇంట్లో ఏ ఫ్రూట్ అయినా నాన్ననే కట్ చేసి ఇస్తూ ఉంటారు అందరికీ. చాలా ఇంట్రెస్ట్ తనకి అలా అందరికీ కట్ చేసి పెట్టడం. మేము గుండం వేసే రోజు వెళ్ళామన్నమాట. ఇంకా బంధువులు అందరు వస్తారు కదండి, వాళ్ళకి వంట చేయాలి కదా, దానికోసం మా అమ్మ ఏమేమి కావాలో అన్నీ తీసి పెట్టేశారు. తర్వాత ఊరి బయట ఎద్దుల పోటీ జరుగుతుంటే అక్కడికి వెళ్ళాము చూడ్డానికి అని చెప్పి. అక్కడ ఊరు నుంచి బయట అందరు వచ్చింటారు కదండి, వాళ్ళందరికీ ఫుడ్ ఏం తక్కువ లేకుండా అక్కడే వండి పెట్టారు. చూసారా ఎంత పెద్ద అండాలో ఎన్ని ఉన్నాయో, అసలు చాలా చేశారనమాట. ఇంకా వచ్చిన వాళ్ళకి ఏం ఇబ్బంది లేకుండా, అలాగే ఊర్లో వాళ్ళందరికీ కూడా భోజనాలు అక్కడే చేశారు. ఎద్దుల పోటీ జరిగేటప్పుడు నేనైతే వీడియో తీయలేదు, పెట్టకూడదు అని చెప్పి. యానిమల్స్ని ఇబ్బంది పెట్టేవేవి వీడియోస్ పెట్టకూడదు కదా, అందుకనే తీయలేదన్నమాట. అక్కడ దగ్గరలోనే పెద్దనాన్న వాళ్ళ ఇల్లు ఉంటుంది. మా ఆయన మేనత్త వాళ్ళ ఇల్లు ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రీన్ శారీ వేసుకోండి ఆవిడ, ఆ అవ్వే అనమాట మా అవ్వ. వెళ్ళిన ప్రతిసారి ఖచ్చితంగా తన దగ్గరికి అయితే వెళ్ళి చూసి మాట్లాడొస్తాము. ఎద్దుల పోటీ జరిగే దగ్గరికి ఇంట్లో వాళ్ళం అందరం వచ్చాము కాబట్టి ఇంకా అందరం అలాగే వెళ్ళి అక్కడ కూర్చొని కాసేపు మంచిగా మాట్లాడేసి వచ్చాము. ఎప్పుడో ఒకసారే కదండి ఇలా అందరం అయితే కలిసేది. అలాంటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది ఇలా అందరితో కలిసి మంచిగా టైం స్పెండ్ చేయడం. అక్కడ కూర్చొని మాట్లాడుతున్నామే కానీ లోకం అంతా వంట మీదనే ఉందన్నమాట. మళ్ళీ లేట్ అయిపోతుందేమో, ఇంకా వంట చేయలేదు కదా, వచ్చిన వాళ్ళందరికీ వంట చేయాలి కదా అని చెప్పి కాసేపు అయితే అక్కడ ఉండి ఇంకా మాట్లాడేసి మళ్ళీ ఇంటికి వచ్చేసి వంట స్టార్ట్ చేసేసాము. నేను, అమ్మ, మరదలు ముగ్గురం కలిసి వంట చేసేసామన్నమాట. అమ్మకి హెల్ప్ చేస్తూ ఉన్నాం మేమిద్దరం అయితే. ఇంకా ఎక్కువ క్వాంటిటీ కాబట్టి అమ్మ చేశారు, మేమిద్దరం హెల్ప్ చేసాము. ఆ స్టవ్ మీద ఇంకా త్వరగా అవ్వవు కదా అని చెప్పి పెద్ద స్టవ్ ఒకటి తీసుకున్నారు. ఇంట్లో అందరం వెళ్ళినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి సంక్రాంతికి ఇలా మొహరంకి అలా బాగా యూజ్ అవుతుందని మేము వంటలన్నీ అయిపోగొట్టేలోపు ఈవినింగ్ అయిపోయిందనమాట. ఇక్కడ ఈవినింగ్ టైంలో మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు వీధిలో. మేమేమేం చేసామో ఒకసారి చూపిస్తాను చూడండి. పప్పు చేశారమ్మ, వంకాయ, కందిపప్పు, టమాటో అవన్నీ వేసి పప్పు చేశారు. ఆకుకూర కూడా కొంచెం వేశారు. తర్వాత ఇదేమో ఆలు కారం, ఉల్లగడ్డ కారం అంటారు కదా, అది లెమన్ రైస్ గుజ్జు చేసేసాను. అమ్మ నన్ను చేయమంటే నేనే చేశాను అనమాట. ఎప్పుడు చేయలేదు అంతమందికి, ఫస్ట్ టైం చేశాను అనమాట. అంత క్వాంటిటీ. పల్లీలు మెత్తగా అయిపోతాయని చెప్పి ఫ్రై చేసి పక్కన పెట్టాను, తర్వాత కలుపుకోవచ్చు అని. ఇదేమో బెల్లం పాయసం, అలాగే సాంబార్ అనమాట. ఇంకా లాస్ట్లో వైట్ రైస్ వండేశారు. బయట పెద్ద స్టవ్ మీద వైట్ రైస్ పెట్టేశారమ్మ. రైస్ అయిపోయినాక చల్లారబెట్టేసి కొంచెం లెమన్ రైస్ కలిపేసాము. ఇక్కడ మరదలు కలుపుతూ ఉంది, నేను గుజ్జు చేసి పెట్టేశాను కదా, అది తను కలిపేసింది అనమాట. ఇంకా వంటలన్నీ కంప్లీట్ చేసేసుకొని మేము కూడా రెడీ అయిపోయి వచ్చిన వాళ్ళు మేము అందరం కలిసి డిన్నర్ చేసేసుకొని తర్వాత పీర్లకొట్టం దగ్గరికి వెళ్ళాము చదివింపులు ఇవ్వడానికి అని చెప్పి. మళ్ళీ చుట్టుపక్కల ఊరి వాళ్ళందరూ వస్తారండి, చుట్టుపక్కల విలేజెస్ ఉంటాయి కదా, వాళ్ళందరూ వస్తారు. చాలా ఎక్కువ మంది అయిపోతారని చెప్పి కొంచెం త్వరగానే వెళ్ళాము. అయినా కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నారు. స్టార్టింగ్లో అయితే మా ఊరి వాళ్ళే ఉంటారు ఎక్కువగా. ఈవినింగ్ నుంచి ఇంకా బాస్కాయలు కట్టించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ తీసుకొని వస్తూ ఉంటారు ఇలా పీర్లకొట్టంలోకి. మేము వెళ్ళినప్పుడే 2 బాస్కాలు తీసుకొచ్చారు, చాలా ఎక్కువ అయిపోయారు. ఇంకా కాసేపటికే గుండం కూడా ఉంటుంది. ఆ గుండం అయితే వీడియో తీయకూడదని చెప్పి నేను ఆ గుండంది వీడియో తీయలేదు, వచ్చిన జనాలకి మాత్రమే తీసాను. చాలామంది వస్తారండి, చుట్టుపక్కల ఊరి వాళ్ళు వస్తారు. అలాగే ఊరిలో ఉన్న ప్రతి ఇంటికి బంధువులు అయితే ఖచ్చితంగా వస్తారు. నాకు తెలిసి బంధువులు లేని ఇల్లు అయితే ఉండదనుకుంటా మా ఊర్లో మొహరం అప్పుడు. ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి, నేను ఆ ప్రోగ్రామ్స్ దగ్గరికి వెళ్ళలేదు, అందుకని చెప్పి వీడియో తీయలేదన్నమాట వాటికి. ఆ గుండం దగ్గర ఉన్నవరకు మాత్రమే తీసాను. గుండం రోజు అయితే ఇంకా మార్నింగ్ వరకు చాలా వరకు వచ్చిన వాళ్ళు అందరూ మేల్కొనే ఉంటారు, పండుగ అంతా చూస్తారనమాట. గుండం రోజు పండుగ అంతా చూసుకొని పడుకునే లోపు మార్నింగ్ 5-5:30 అలా అయిపోతుంది. ఆ రోజు అయితే 2-3 hours కంటే ఎక్కువ అస్సలు నిద్ర ఉండదు.
ఆ రోజు మార్నింగ్ 5 to 5:30 ఆ మధ్యలో పీర్లు వేరే ఊరు వెళ్తాయి. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రావడానికి 9 to 10 అలా అవుతుందనమాట. 9 నుంచి 10 మధ్యలో వస్తాయి. ఆ టైంలో మళ్ళీ అందరం వెళ్తాము అవి చూడడం కోసం అని చెప్పి. నైట్ గుండం వేసింటారు కదా, ఆ గుండం చుట్టూ రౌండ్ వేసేసుకొని తర్వాత పీర్లని పీర్లకొటం లోపల పెట్టేస్తారు. పీర్లు లోపల పెట్టే ముందు ఒక్కొక్క పీరుని ఇలా స్టిక్స్ సపోర్ట్తో కాసేపు బెండ్ చేసి అలానే ఉంచుతారు. అప్పుడు వచ్చిన వాళ్ళందరూ అయితే ఆ పీరు కింద అటువైపు ఇటువైపు తిరుగుతారనమాట 3 times అలా. అస్సలు గ్యాప్ ఉండదండి, బాగా నెట్టేస్తారు. కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. ప్రతి ఒక్క పీరుని కాసేపు ఇలా బెండ్ చేసి ఉంచుతారనమాట. ఇంక ఇలా అందరు దూరడం అయిపోయిన తర్వాత లోపల పెట్టేస్తారు. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కసారి తీసుకెళ్ళి పెట్టేస్తారు. ఈరోజు ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఊరేగింపు ఉంటుంది అనమాట. ఊరి మొత్తం ఇలా పీర్లను అయితే తిప్పుతారు. మార్నింగ్ ఏ టైంలో స్టార్ట్ చేస్తారో ఎగ్జాక్ట్గా టైం అయితే తెలియదండి. 3 o'clock అలా చేస్తారనుకుంటా, కరెక్ట్ టైం తెలీదు. మేమైతే 5:30కి అలా వెళ్ళాము, మా ఇంటికి దగ్గరలో ఉన్నప్పుడు వెళ్ళామన్నమాట. ఆ రోజైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఊర్లో వాళ్ళు. మంచిగా డ్యాన్సులు, బురద వేసుకుంటారు, వాటర్ వేసుకొని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంటింటి దగ్గర ఇలా ఆపి చదివింపులు తీసుకొని వెళ్తారు. మేము కొంచెం దూరం వెళ్ళే వరకు చూసి మళ్ళీ ఇంటికి వచ్చేసామన్నమాట. ఎందుకంటే ఇంకా మన పని మనకు ఉంటుంది కదా, వంట చేసుకోవాలని చెప్పి మేము వచ్చేసాము. థర్డ్ డే నాన్ వెజ్ ఉంటుంది, ఇంకా బంధువులు కూడా వస్తారు, అన్ని వంటలు చేయాలి. అమ్మకి మేము చేసే పనులు మేము చేసించేసామన్నమాట, మిగతావన్నీ అమ్మ చేసుకున్నారు. ఇలా పండుగప్పుడు చాలామంది వచ్చేటప్పుడు ఎంతమంది ఉంటే అంతమంది చేసినా కూడా పనులు అస్సలు అవ్వవు కదా. ఏమేం చేశారో చూపిస్తాను చూడండి. బగారా రైస్, అలాగే మటన్ కర్రీ, ఇది కొంచెం మబ్బుగా అనిపించింది అక్కడ, అందుకే సరిగ్గా కనిపించలేదు. పూరి, తర్వాత రసం, టొమాటో రసం చేసాము. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై చేశారు, అలాగే లీవర్ ఫ్రై కూడా చేశారనమాట. అవి 2 వీడియో తీయలేదు, మిస్ అయిపోయినాయి. అవి కొంచెం లేట్గా చేశారు, అందుకే హడావిల్లో తీయలేదు. తర్వాత పెరుగు పచ్చడి, ఇవన్నీ చేసేసుకొని మంచిగా అందరం కలిసి లంచ్ అయితే చేసేసాము. వీడియోస్ అయితే చాలా వరకు తీయలేదండి, వీలైనంత వరకు మాత్రమే తీసానమాట. 3 daysలో 2 days అయితే ఫుల్ బిజీ అండి ఊర్లో అందరూ. ఫస్ట్ డే అండ్ థర్డ్ డే ఫుల్ బిజీగా ఉంటారు, సెకండ్ డే ఏమో కొంచెం రెస్ట్గా అనిపిస్తుంది. లంచ్ అయిపోగానే మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ పీర్ల దగ్గరికి వెళ్ళాలి. ఇంకా లంచ్ అయిపోగానే మేము కూడా రెడీ అయిపోయి మళ్ళీ పీర్ల దగ్గరికి వెళ్ళాము. లాస్ట్ ఊరేగింపు అనమాట. ఇంకా ఆ రోజు మా ఊరిలో ఒకసారి ఊరేగింపు అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే ఊరు వెళ్తాయి. అక్కడ ఆ ఊరివి ఈ ఊరివి సలాం అందుకొని తర్వాత 8లోకి వెళ్ళిపోతాయి అనమాట. మేము అది చూసుకొని ఇంటికి వచ్చేలోపు midnight 1:40, 2 o'clock అలా అయిపోయింది. ఆ టైంలో ఇంటికి వచ్చేసాము. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.